గురించి రాష్ట్రాలని మళ్ళీ అడ్డం పెట్టి రాష్ట్రాలను గొడవ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మీరు గమనించాలి. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకే స్వాతంత్రం ఉందని, వాళ్ళు మాట్లాడిందే వేదమని ఈరోజు కావాలని గొడవలు పెట్టాలని చూస్తున్నారు. మీరు అది అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సరైన జవాబు కూడా మీరందరూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నాయకుడు, మచ్చలేని మహానాయకుడు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు తిండి లేక కాదు రాజకీయాలలో వచ్చింది. ఆయన ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి, కొన్ని వర్గాలే బాగుపడుతున్నాయి కాబట్టి కాదు, ఇది ఎక్కడో ప్రాబ్లం అవుతుందని ఆయన పార్టీ స్థాపించడం జరిగింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి కార్యకర్త మీకు ఈరోజు అన్ని రకాలుగా ఏదైతే మీరు ఫోన్స్ ద్వారా, మనం యూట్యూబ్ ద్వారా మీరు కూడా ఆయన ఒక చేసే ప్రోగ్రామ్స్ ని ప్రజలకు తెలియపరచాలి. ఎందుకంటే ఆయన ఒక్కతను పోరాటం చేస్తుంటూ ఆయన మీద ముక్కుమూడిగా దాడి చేస్తూ చాలా మంది, ఇది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నేను రామ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను. రామ్ గారు పార్టీ పెట్టిన తర్వాత చాలా సార్లు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావాలు నచ్చి ఎటువంటి స్వార్థం లేకుండా మన పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు స్వయంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆయన ఇంటికి వచ్చి పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఖమ్మం, కొత్తగూడ ఈ ప్రాంతం నుంచి ర్యాలీ వెళ్ళినప్పుడు ఒక ఎస్ఐ కూడా చాలా యాక్సిడెంట్ కావడం జరిగింది. ఇవన్నీ నాకు గుర్తున్నాయి. అదేవిధంగా నేనేం చెప్తానంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా యావత్తు తెలంగాణలో మనం పోటీ చేయబోతున్నాం. అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ లో పోటీ చేయబోతున్నాం, ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ మన శ్రీనివాస్ గారు ఎవరైతే మాజీ డైరెక్టర్, హెల్త్ డైరెక్టర్ చేరడం జరిగింది. అయినా కూడా మేము ఇక్కడ కొత్తగూడ నుంచి ఆయన మంచి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా మీరందరూ కూడా కలిసి ఆయనకు నిలబడాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి కార్యకర్త ఎవరైనా సరే 2014 నుంచి ఉన్న కార్యకర్తల్ని కలుపుకొని పోయే తత్వం శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడదు. 2014 నుంచి పనిచేసే వాళ్ళ కార్యకర్తలు ఒకసారి చేయకండి. మీ అందరికీ ఎప్పుడు ఉంటాడు, మీరేమి టెన్షన్ పడవద్దు. పార్టీ ముందుకు పోవాలంటే కొత్త రక్తం రావాలి, మనతోటే పార్టీ ఆగిపోదు. పార్టీ ముందుకు పోవాలంటే కొత్త వ్యక్తులు రావాలి, పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ ప్రక్రియలో భాగం. అంతేగాని మీరు ఏదో ఆలోచించి మీరు ఒక స్థాయికి పోవడానికి ప్రయత్నం చేయండి. రేపు మీరు ఎంపీటీసీగా పోటీ చేసే ప్రయత్నం చేయండి, జెడ్పీటీసీగా పోటీ చేసే ప్రయత్నం చేయండి. దానికి అన్ని రకాలుగా మనకు శ్రీనివాస్ గారు మీకు అండగా ఉంటారు. అటువంటి ఆలోచన పెట్టుకోండి. మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేస్తే మన కార్యకర్తలు కూడా ఏమి ఆశించకుండా 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నారంటే మామూలు విషయం కాదు. అది మీరు గుర్తు పెట్టుకోవాలని మరొకసారి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రాంత, అదేవిధంగా కొత్తగూడెం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, నరేష్ గారికి, డేవిడ్ గారికి, మన రామకృష్ణ గారికి, ఇంకో రామకృష్ణ గారికి, అదేవిధంగా చాలా మంది ఇక్కడ కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరేమి ఇది కావద్దు. మీరు కూడా కొత్త వ్యక్తులు వస్తే మీ ద్వారా కూడా పార్టీకి తీసుకొచ్చి మన జనరల్ సెక్రటరీ ఈ ప్రాంతం బిడ్డ, ఇక్కడ పుట్టిన బిడ్డ, పేరు రాముడు, మన రాముడు మందిర్ ఇక్కడ ఉంది. భద్రాచలంలో రాముడు గుడి ఎట్లనో అటువంటి మనసున్న వ్యక్తి అయినా ఎక్కడ కూడా చిన్న ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ ముందుకు పోయే వ్యక్తి. మీరు అర్థం చేసుకోవాలి. ఆయన సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దామని పార్టీలో వచ్చింది, కానీ మిమ్మల్ని కలుపుకుంటూ పార్టీని మనందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో జనసేన జెండా ఎగరాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచనతోటి పార్టీని పరిగెత్తిస్తుందని మీ అందరికి తెలియజేస్తూ, నాకు గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మీరందరూ బలంగా పనిచేయాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై తెలంగాణ.